జమ్మూ కాశ్మీర్లో ఉగ్రవాదుల భరతం పట్టేందుకు ఇండియన్ ఆర్మీ వినూత్న ఆలోచన చేసింది. జమ్మూ కాశ్మీర్లో గ్రామ రక్షణ దళాలకు అధికారులు శిక్షణ ఇస్తున్నారు. టెర్రరిజంపై పోర్లో భాగంగా కేంద్రం వీడీజీలను నియమించింది. అటవీ పర్వతాల ఒడ్డున నివసిస్తున్న గ్రామాలకు చెందిన వారికి శిక్షణ ఇస్తోంది. ఇందులో భాగంగా దోడా, చెంబా ప్రాంతాలకు చెందిన 17 గ్రామాలకు చెందిన 150 మందికి రైఫిల్స్ వ్యూహాలు రచించడం, ఆత్మరక్షణలో ఆర్మీ అధికారులు శిక్షణ ఇస్తున్నారు. ఇందులో మహిళలను సైతం భాగస్వామ్యం చేశారు. మరోవైపు గ్రామస్తులు సైతం ఆయుధాలను ఉపయోగించడం నేర్చుకునేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. వయసుతో సంబంధం లేకుండా ముందుకొస్తున్నారు. కశ్మీర్లో ఉగ్రవాదులకు చెక్ పెట్టేందుకే అధికారులు తీసుకున్న నిర్ణయంపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. अगर आपकी राइफल में कोई रोक पड़ गई है, कोई हो गई है, तो दूसरे नंबर पे क्या पता चल गया आपको? झटके से खेचना इसको। जब आप इसको बदली दूर गया, हाँ, ये 3 प्रकार की रोक दूर हो जाती है। हथियार को सफाई करने का तरीका आपको बताया था, करना और कोप करना और జమ్మూ కాశ్మీర్లో ఉగ్రవాదుల భరతం పట్టేందుకు ఇండియన్ ఆర్మీ వినూత్న ఆలోచన చేసింది. జమ్మూ కాశ్మీర్లో గ్రామ రక్షణ దళాలకు అధికారులు శిక్షణ ఇస్తున్నారు. టెర్రరిజంపై పోర్లో భాగంగా కేంద్రం వీడీజీలను నియమించింది. అటవీ పర్వతాల ఒడ్డున నివసిస్తున్న గ్రామాలకు చెందిన వారికి శిక్షణ ఇస్తోంది. ఇందులో భాగంగా దోడా, చెంబా ప్రాంతాలకు చెందిన 17 గ్రామాలకు చెందిన 150 మందికి రైఫిల్స్ వ్యూహాలు రచించడం, ఆత్మరక్షణలో ఆర్మీ అధికారులు శిక్షణ ఇస్తున్నారు. ఇందులో మహిళలను సైతం భాగస్వామ్యం చేశారు. మరోవైపు గ్రామస్తులు సైతం ఆయుధాలను ఉపయోగించడం నేర్చుకునే ఆసక్తి చూపిస్తున్నారు. వయసుతో సంబంధం లేకుండా ముందుకొస్తున్నారు. కశ్మీర్లో ఉగ్రవాదులకు చెక్ పెట్టేందుకే అధికారులు తీసుకున్న నిర్ణయంపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. एक दूसरे का अपोजिट लो। अभी जैसे आप